హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పోర్టల్. మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఎవ్రీ ఇయర్ చాలా రకాల నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా మనకి ఫిబ్రవరి 5న మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్లో 8,000+ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ నోటిఫికేషన్కి 10th క్లాస్ పాస్ అయిన వారు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఎగ్జామినేషన్ ఫీజ్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్, సిలబస్, ఈ మొత్తం డీటెయిల్స్ అయితే ఒకసారి మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది కదా, ఇది మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అన్నమాట. ఎస్ఎస్సి వాళ్ళు ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేస్తూ ఉంటారు. దానిలో భాగంగా మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్కి మీరు 5th ఫిబ్రవరి నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి 21 మార్చ్ 2021. అంటే మీకు ఓన్లీ 16 డేస్ అయితే టైం అయితే ఇచ్చారు. ఎవరు లాస్ట్ వరకు అయితే వెయిట్ చేయొద్దు. నేను ఇది ప్రతి నోటిఫికేషన్కి చెప్తూనే ఉన్నాను. ఎస్ఎస్సి వాళ్ళ నోటిఫికేషన్స్కి లాస్ట్లో చాలామంది పేమెంట్ ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. ఆన్లైన్ పేమెంట్ చేసేవారు ఎవరైనా సరే 23rd వరకు అయితే ఆన్లైన్ పేమెంట్ చేయొచ్చు. అంటే మీరు మీ అప్లికేషన్ని సబ్మిట్ చేసిన తర్వాత మాత్రమే. ఇంకా ఎగ్జామినేషన్స్ వచ్చేసి మీకు 1 జూలై నుంచి 20 జూలై వరకు అయితే ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. అంటే ఆల్మోస్ట్ 6 months అయితే టైం ఉంటుంది మీకు. సెకండ్ పేపర్ డిస్క్రిప్టివ్ ఉంటుంది. ఇది వచ్చేసి మీకు నవంబర్లో అయితే ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది, డిస్క్రిప్టివ్ పేపర్. ఇక రిజర్వేషన్స్ విషయానికి వస్తే అన్ని రకాల రిజర్వేషన్స్ అయితే అప్లికబుల్ అవుతాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, ఎక్స్ సర్వీస్మెన్, వీళ్ళందరికీ అయితే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. ఆ ఏజ్ రిలాక్సేషన్స్ ఏ విధంగా ఉంటాయో కూడా ఒకసారి నేను చూపిస్తాను. ముందుగా వచ్చేసి ఈ నోటిఫికేషన్కి మీరు 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. 18 to 25 years ఉన్నవారు కొన్ని నోటిఫికేషన్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇందులో 18 to 27 years ఏజ్ ఉన్నవారు వచ్చేసి కొన్ని జాబ్స్కి అయితే ఎలిజిబుల్ ఉంటారు. ఇక్కడ మనకి ఏజ్ కట్ ఆఫ్ కూడా ఇవ్వడం జరిగింది. 1 జనవరి 2021కి అయితే మీరు ఏజ్ క్యాలిక్యులేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ పైన ఇచ్చారు చూడండి ఒకసారి. ఏజ్ వచ్చేసి మీరు 1 జనవరి 2021కి అయితే 25 years వచ్చేసి కొన్ని జాబ్స్కి ఉంటుంది, 27 years వచ్చేసి కొన్ని జాబ్స్కి ఉంటుంది. ఈ డేట్కి అయితే మీకు క్రాస్ అవ్వకూడదు ఏజ్ వచ్చేసి. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అవేంటో ఒకసారి చూద్దాం. ఎస్సీ, ఎస్టీకి 5 years అయితే ఏజ్ రిలాక్సేషన్స్ ఇస్తున్నారు. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. తర్వాత ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్కి వాళ్ళు రిటైర్ అయిన తర్వాత 3 years అయితే అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ నోటిఫికేషన్ సంబంధించిన సిలబస్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇవన్నీ అయితే ఒకసారి చూద్దాం. ముందుగా మీకు వచ్చేసి 2 ఎగ్జామినేషన్స్ అయితే ఉంటాయి. ఆల్రెడీ మనకి ఎగ్జామినేషన్స్ కూడా చెప్పారు, ఎగ్జామినేషన్ డేట్స్ కూడా ఇచ్చేశారు. ఇక అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్ క్యాండిడేట్స్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి 100 rupees ఎగ్జామినేషన్ ఫీజు ఉంటుంది. అదేవిధంగా ఉమెన్ క్యాండిడేట్స్, ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు అయితే ఉండదు. వాళ్ళు డైరెక్ట్గా అప్లికేషన్ని ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాల్సిన అవసరం ఉండదు. మీరు అప్లికేషన్ ఫీజుని ఆన్లైన్ మోడ్లో పే చేయొచ్చు. అదేవిధంగా ఆఫ్లైన్లో పే చేయాలనుకునేవారు ఎవరైనా సరే ఎస్బీఐ చలాన్ అయితే జనరేట్ చేసుకొని బ్యాంక్కి వెళ్ళి అయితే పే చేయొచ్చు. ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్లో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, ఈ సెంటర్స్లో అయితే మనకి ఆంధ్రప్రదేశ్లో ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేస్తారు. అదేవిధంగా మనకి తెలంగాణలో ఓన్లీ 3 ఎగ్జామినేషన్ సెంటర్స్ మాత్రమే ఉన్నాయి. ఇవేంటో మనం చూద్దాం. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఈ 3 సెంటర్స్లో మాత్రమే ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది తెలంగాణలో. ఇక వచ్చేసి మనకి ఎగ్జామినేషన్లో 2 పేపర్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ పేపర్ క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే సెకండ్ పేపర్ అయితే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఫస్ట్ పేపర్కి 90 minutes టైం అయితే ఇస్తారు. ఎవరైనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉంటే 120 minutes అయితే టైం ఇస్తారు. ఇందులో మనకి జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంటుంది, న్యూమరికల్ యాప్టిట్యూడ్ ఉంటుంది, అదేవిధంగా జనరల్ అవేర్నెస్, ఇవన్నీ కలిపి 100 questions అయితే ఉంటాయి. 100 marksకి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మీకు వచ్చేసి 90 minutes అంటే 1.5 hour అయితే టైం ఉంటుంది ఎగ్జామినేషన్ రాయడానికి. ఆన్లైన్ మోడ్లో ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేస్తారు. ఫస్ట్ ఎగ్జామినేషన్ వచ్చేసి మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి ఆబ్జెక్టివ్ మోడ్లో. ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మాత్రమే ఉంటుంది ఎగ్జామినేషన్. అదేవిధంగా 0.25 ఎగ్జామినేషన్లో నెగిటివ్ మార్క్స్ అయితే 1/4 అయితే నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ప్రిపేర్ అయితే అవ్వండి, ఇంకా చాలా టైం ఉంది. మీకు ఆల్మోస్ట్ 20 days అయితే ఎగ్జామినేషన్స్ అయితే జరగబోతున్నాయి. చాలా రకాల షిఫ్ట్స్లో క్వశ్చన్ పేపర్స్ అయితే డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి నార్మలైజేషన్ మోడ్లో అయితే మీకు కట్ ఆఫ్ మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ పేపర్ 2
పేపర్ 2లో వచ్చేసి మీకు మ్యాక్సిమం మార్క్స్ 50 మార్క్స్ అయితే ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇందులో మీకు లెటర్ రైటింగ్ అండ్ ఎస్సే రైటింగ్ అయితే ఉంటుంది. మీరు 8th షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎన్ని లాంగ్వేజెస్ అయితే ఉన్నాయో అఫీషియల్ లాంగ్వేజెస్, ఆ లాంగ్వేజ్లో ఏ లాంగ్వేజ్లో అయినా సరే మీరు లెటర్ రైటింగ్ ఆర్ ఎస్సే రైటింగ్ అయితే మీరు రాయొచ్చు. ఈ డిస్క్రిప్టివ్ పేపర్కి మీకు హాఫ్ అన్ అవర్ మాత్రమే టైం ఇస్తారు. పేపర్ 1 క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే డిస్క్రిప్టివ్ పేపర్ అయితే ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు సిలబస్ కావాలనుకుంటే నేను నోటిఫికేషన్ లింక్ ఒకటి డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని ద్వారా మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని అందులో ఉన్న సిలబస్ని వచ్చేసి మీరు స్క్రీన్ షాట్స్ అయితే తీసుకోండి. ఎగ్జామినేషన్కి 5 to 6 months అయితే టైం ఉంటుంది, కాబట్టి మీరు ఈజీగా ప్రిపేర్ అయితే అవ్వచ్చు. త్వరలో నేను ఎగ్జామినేషన్కి సంబంధించి బుక్స్ వీడియో కూడా చేస్తాను. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరైతే త్వరగా అయితే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. లాస్ట్ డేట్ వరకు ఎవరు వెయిట్ చేయొద్దు. టెక్నికల్ ఇష్యూస్ వచ్చేసి చాలామంది ఫేస్ చేస్తారు లాస్ట్లో అప్లై చేసుకునేవారు. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.